హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా టెస్ట్ 3 అంటే మన యాప్లో నిర్వహిస్తున్నటువంటి ఉచిత ఫ్రీ టెస్ట్లో భాగంగా టెస్ట్ 3ని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇంతవరకు మనకు 11 టెస్టులు జరిగాయి, మొత్తం కూడా 20 టెస్టులు. ఇంకా ఎవరైనా రాయకపోతే ఖచ్చితంగా యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పరీక్ష రాసుకొని కింద వ్యూ సొల్యూషన్స్ మీరు ఖచ్చితంగా చూడాలి. ఏదైనా అనుమానాలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే రాసే వాళ్ళకు రాయని వాళ్ళకు చాలా తేడా ఉంటుంది. ఇప్పటికే మీరు చూశారు, తెలంగాణ రాష్ట్రంలో టెట్కు సంబంధించిన మార్కులు చాలా ఇబ్బంది. ఇప్పుడు మనకు టెట్ ఆంధ్రప్రదేశ్లో టెట్ ఉంది, తెలంగాణలో టెట్ ఉంది. కాబట్టి అవకాశం ఉంది. కాబట్టి మీరు నిజంగా టెట్కే కనుక ప్రిపేర్ అవుతే కనుక బాగా మార్కులు పెంచుకోండి. మరియు ఈ టెట్ సైకాలజీ సిలబస్ మళ్ళీ డిఎస్సిలో ఉంటుంది. అంటే ఒకసారి పునాది బాగా ఉంటే బిల్డింగ్ బాగా ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. మార్కెట్లో మంచి పుస్తకం అందుబాటులో ఉంది. మీకు తెలుసు, తెలంగాణలో విద్యా దృక్పథాలకు సంబంధించి 6 యూనిట్లతో కూడా పుస్తకం, రివైజ్డ్ పుస్తకం చాలామంది తీసుకున్నారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రివైజ్డ్ పుస్తకం, సిలబస్ మారిన పుస్తకం, పుస్తకాలు మారిన తర్వాత అంటే తెలుగు అకాడమీ మారిన తర్వాత ఉన్నటువంటి పుస్తకం మార్కెట్లో అందుబాటు ఉంది. వేల మంది చదువుతున్నారు, వేల మంది విజేతలు కాబోతున్నారు. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకండి. మరి టెస్ట్లో భాగంగా మీకు తెలుసు, ఉత్తర సెక్షన్ 3లో భాగంగా ఉత్తర బాల్య దశగా పిలువబడనిది ఇది. మరి ఈ టెస్టులన్నీ కూడా డిప్యూటీ డిఓ వారికి, ఏపీ టెట్ మరియు తెలంగాణ టెట్ వారికి అందరికీ యూస్ఫుల్ ఉంటుంది. సైకాలజీ మరియు కేజీబీవీకి సంబంధించి కూడా మనకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గమనించి సైకాలజీని తప్పించుకొని మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మరి ఇక్కడ చూస్తే మొదటి ప్రశ్న, ఉత్తర బాల్య దశగా పిలువబడనిది ఏది? ఉత్తర బాల్య దశగా పిలువబడనిది ఏది అన్నప్పుడు మొదటి ఆప్షన్ ఏమిచ్చాడంటే సోమరి వయసు, జగడగొండ్లు దశ, ప్రాథమిక ఉన్నత పాఠశాల వయసు, ముఠా దశ. మరి ఆన్సర్ వచ్చేసి ఇది తప్పు అంటున్నాను. ఎందుకంటే ప్రాథమిక ఉన్నత పాఠశాల దశ కాదు, ప్రాథమిక పాఠశాల దశ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ప్రశ్నను మరియు ఆప్షన్లు చదవాలి. మరి రెండో ప్రశ్న కనుక తీసుకుంటే పిల్లలు వారు ఉండే ప్రాంతాలలో వారందరూ కలిసి వారికంటూ ఒక సంస్కృతిని ఏర్పరచుకుంటారు. ఈ సంస్కృతిని మనోవిజ్ఞాన శాస్త్రాలు ఏ పేరుతో పిలిచారు? 1 లైఫ్ కల్చర్, 2 కల్చరల్ లాగ్, 3 స్ట్రీట్ కల్చర్, 4 కల్చరల్ గ్యాప్. ఆన్సర్ వచ్చేసి స్ట్రీట్ కల్చర్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి మూడో ప్రశ్న, ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం వయోజన దశ వయసు ఎంత? ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం అడిగాడు. కాబట్టి ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ మీరు జాగ్రత్తగా చదివినట్టయితే ఈ ప్రశ్నలు మీరు చేయగలరు. 21 నుంచి 39 సంవత్సరాలు, 18 నుంచి 40 సంవత్సరాలు, 40 నుండి 60 సంవత్సరాలు, మరియు 21 నుంచి 31 సంవత్సరాలు. మరి ఆన్సర్ మీకు తెలుసు, 18 నుండి 40 సంవత్సరాలు వయోజన దశ యొక్క వయసు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, శైశవ దశకు సంబంధించి వయసులో లక్షణాలకు సంబంధించి సరికాని లక్షణం, వయసుకు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నాడు. మరి 2 నెలల తర్వాత శిశువు రంగుల మధ్య తేడాను గుర్తించడం. మీరు క్లాస్లో వింటున్న వారైతే 90% నేను క్లాస్లోనే నేర్పించే ప్రయత్నం చేశాను. 2 నెలల తర్వాత శిశువు రంగుల మధ్య అన్నప్పుడు 2 రంగుల మధ్య తేడా గుర్తుపెట్టుకోండి, అలా 2 గుర్తుంటుంది అని చెప్పాను. మరి 18 నెలలు నిండేసరికి శిశువు తమకు తాముగా నడుస్తాడు. మరి మూడో ఆప్షన్, 6 నుండి 7 నెలల వయసులో తెలిసిన వ్యక్తులను చూసి నవ్వుతాడు. మరియు 6 నుండి 8 నెలల వయసులో మొదటి పాల దంతం వస్తుంది. మొదటి పాల దంతం యొక్క జత కాదు, పాల దంతం. పాల జతల అంటే పాల దంతాల యొక్క జత కాదు, పాల దంతం. మరి ఇక్కడ తప్పుగా ఉన్నది ఏదంటే మీకు ఇప్పటికే అర్థమైంది, 18 నెలలు నిండేసరికి శిశువు తనకు తానుగా నడుస్తాడు. మీకు ఏం చెప్పాను షార్ట్కట్లో భాగంగా, 15 నెలలు నిండేసరికి అని గుర్తుపెట్టుకోండి వాకింగ్ చేస్తాడు, 15 మినిట్స్ వాకింగ్ చేస్తాడు అని గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మర్చిపోరు. మరి నెక్స్ట్ ప్రశ్న, 5వ ప్రశ్న, ప్రశ్నార్థకాల దశ అని ఏ దశను పిలుస్తారు?
ప్రశ్నార్థకాల దశ అని దేన్ని పిలుస్తారు? ఒకటి శైశవ దశ, పూర్వ బాల్య, యవ్వనారంభ, ఉత్తర బాల్య. ఆన్సర్ వచ్చేసి పూర్వ బాల్య దశ అని గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకయ్యా అంటే మీకు బాగా తెలుసు, ఎప్పుడే కానీ ప్రశ్నార్థకాల దశ, పూర్వ బాల్య దశ, ఇట్లా ప్రశ్నించే వయసు, ఇక్కడ పూర్వముఠ దశ అంటే ప్రతి దగ్గర కూడా పూర్వ బాల్య దశలో ఎక్కువగా పాతోనే స్టార్ట్ అవుతుంది ఎక్కువగా అంటున్నాను. ఇదొక లాజిక్ గుర్తుపెట్టుకో, ఇదొక ట్రిక్. మరి 3 నెలల వయసు నిండిన పిల్లలలో ఉత్తేజంతో పాటు ఏర్పడే ఇతర ఉద్వేగాలు ఏమిటి? ఉత్తేజంతో పాటుగా ఏర్పడే మిగతా ఉద్వేగాలు ఏమిటి? ఉత్తేజంపై క్యాథరిన్ బ్రిడ్జెస్ పరిశోధన చేయడం జరిగింది. మరి ఉత్తేజంతో పాటుగా ఏర్పడే మిగతా 2 ఉద్వేగాలు కనుక తీసుకుంటే, ఒకటి ఉత్సాహము భయము, సంతోషము ప్రేమ అన్నాడు, విచారము ఆహ్లాదం అన్నాడు, భయము విసుగు అన్నాడు. మీకు ఇప్పటికే అర్థమైంది ఆన్సర్. విచారము మరియు ఆహ్లాదం అంటే ఉత్తేజంతో పాటు ఏర్పడే మిగతా 2 ఉద్వేగాలు గనక విచారము మరియు ఆహ్లాదము అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆటల్లో పిల్లలు వారి స్వంత అభిప్రాయాలను, భావాలను వెల్లిబుచ్చుటకు అవకాశం ఉంటుంది. ఏ ఆటల్లో అవకాశం ఉంటుంది? ఒకటి సహకార క్రీడన, నాటకీకరణ క్రీడన, వ్యక్తపరచగలిగే క్రీడన, సమాంతర క్రీడన. అంటే ఆన్సర్లోనే, ప్రశ్నలోనే మనకు ఆన్సర్ ఉంది. వ్యక్తపరచగలిగే క్రీడ. మీరు చూస్తూ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దీనివల్ల మీరు చాలా వెనుకబడతారు. ఒక క్లాస్ రిలీజ్ కాగానే, ఒక తాజా సమాచారం రాగానే వెంటనే మీ వరకు రావాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు టెలిగ్రామ్లో ఉండాలి. ఎందుకంటే చాలా ప్రశ్నలు టెలిగ్రామ్లో పెడుతున్నాం, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో పెడుతున్నాం. అందరికంటే ముందు తెలుసుకుంటారు, ముందంజలో ఉంటారు. నెక్స్ట్ 8th క్వశ్చన్. సోషల్ మీడియా బాలల స్ట్రీట్ కల్చర్ను కనుమరుగు చేస్తుందని, పిల్లలు దీనివల్ల ఈ అస్వస్థతకు గురవుతున్నారని రిచర్డ్ లోవే అనే శాస్త్రవేత్త తెలిపారు. సోషల్ మీడియా వల్ల పిల్లలు వెనుకబడుతున్నారు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే రిచర్డ్ లోవే. మరి ఏం యొక్క అస్వస్థతకు గురవుతున్నారు? ఒకటి ఫ్రెండ్స్ ఫైట్ డిజార్డరా, సోషల్ మీడియా డిజార్డరా, స్ట్రీట్ ఫ్రెండ్స్ డిజార్డరా, మరియు నేచర్ డెఫిసిట్ డిజార్డరా? అంటే ఆన్సర్ నేచర్ డెఫిసిట్ డిజార్డర్. అంటే ప్రకృతి రాహిత్య అస్వస్థత. దీన్ని తెలుగులో కూడా ఇస్తాడు. కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ మన పుస్తకంలో రాయడం జరిగింది, ఖచ్చితంగా బ్రాకెట్లో రాయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్లో ఇచ్చాం, తెలుగులో ప్రకృతి రాహిత్య అస్వస్థత అంటారు. మరి క్రింది దశలోని వారు 40,000 పదాల వరకు నేర్చుకుంటారు. ఏ దశలోని వారు 40,000 పదాల వరకు నేర్చుకుంటారు అంటే, ఒకటి యవ్వనారంభ దశ వారా, కౌమార దశ, ఉత్తర బాల్య, వయోజన. మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వయోజన దశ కాబట్టి ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం 18 to 40 కాబట్టి మరి వాళ్ళు ఏమో అనుకుంటారు. కాదు ఆన్సర్ కౌమార దశ. ఆన్సర్ కౌమార దశ. నెక్స్ట్, దౌర్జన్యం అనేది కుంటనం వల్ల సంభవిస్తుందనే ప్రాకల్పనను ఎవరు పేర్కొన్నారు? దౌర్జన్యం అనేది ఇక్కడ కుంటనం వల్ల సంభవిస్తుందనే ప్రాకల్పన అంటే ఊహ, అంచనను ఎవరు పేర్కొన్నారు? చూడండి, ఇక్కడ మిల్లార్డ్, డోలార్డ్, క్యాంప్బెల్, అబ్రామ్ కార్డినల్ ఇవన్నీ కొత్త పేర్లులాగా అనిపిస్తున్నాయి. కాదు, ఈ పుస్తకంలో ఉన్నాయి. కొత్త పుస్తకాలు వచ్చాయి. కొత్త పుస్తకాలలో మ్యాటర్ మన పుస్తకంలో యాడ్ చేయడం జరిగింది. ఏపీ టెట్ సైకాలజీకి సంబంధించింది. ఆ కొత్త పుస్తకాల్లో మ్యాటర్, కొత్త సిలబస్లో మ్యాటర్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. టెట్లో మీకు గరిష్ట మార్కులు 30కి 30 రావాలంటే ఈ పాయింట్లు మీరు చేయాల్సిందే. మరి దౌర్జన్యం అనేది కుంటనం వల్ల సంభవిస్తుంది ప్రాకల్పన ఎవరు చెప్పారంటే డోలార్డ్. కుంటనం అంటే డల్ అని గుర్తుపెట్టుకోండి, కాబట్టి డోలార్డ్ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. గుండె వేగంగా కొట్టుకోవడం, ఎక్కువ రక్తం కండరాలకు వెళ్ళడం, చెమట పట్టడం ఇవన్నీ ఏ ఉద్వేగం యొక్క లక్షణాలు? గుండె వేగం మరియు ఎక్కువ రక్తం కండరాలకు వెళ్ళడం మరియు చెమట పట్టడం ఇవన్నీ కూడా దేని యొక్క లక్షణాలు? చూడండి, ఒకటి భయం, 2 వ్యాకులత, కోపం, అసూయ. మరి
దీనికి ఆన్సర్ ఇంగ్లీష్లో యాంగ్జైటీ. యాంగ్జైటీ యాంగ్జైటీ ఆన్సర్. రిజల్ట్ వస్తుంది, ఎగ్జామ్ పోస్ట్పోన్ కాలేదు, హాల్ టికెట్లు వస్తున్నాయి అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, వ్యాకులత అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ వ్యాకులత అని గుర్తుపెట్టుకోవాలి. మరి కేరింతలకు సంబంధించి సరికానిది ఒకటి, కేరింతలు శిశువులో 6 నెలల వయసులో ప్రారంభమవుతాయి. కరెక్టా కాదా అంటే 100% కరెక్ట్. కేరింతలు ఏ వయసులో ప్రారంభమవుతాయి అన్నప్పుడు 6 నెలల వయసులో ప్రారంభమవుతాయి. కేరింతలు హల్లు అచ్చుల కలయిక కలిగిన శబ్దాల స్రవంతి. హల్లు అచ్చుల కలయిక కలిగిన శబ్దాల స్రవంతి, ఇది కరెక్టే. మరి కేరింతకు ప్రత్యేక అర్థం ఉంటుంది అన్నాడు ఒక పాయింట్. శైశవ దశ పూర్తయ్యేసరికి కేరింతలు అదృష్టమవుతాయి అన్నాడు. మరి శైశవ దశ పూర్తయ్యేసరికి కేరింతలు అదృష్టమై ప్రాగ్భాషా రూపాలు క్రమేపీ భాషా రూపాలుగా మారుతాయి. మరి ఇక్కడ కేరింతలకు ప్రత్యేక అర్థం ఉంటుంది అన్నాడు, కానీ కేరింతలకు ప్రత్యేక అర్థం ఉండదు. కాబట్టి ఇదే ఆన్సర్, ఎందుకంటే సరి కానిది అన్నాడు. కాబట్టి ఇది చూడండి, ట్రిక్కీ క్వశ్చన్. సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? సోషల్ కాగ్నిషన్ లెర్నింగ్ థియరీని ఎవరు ప్రతిపాదించారు? చూడండి, ఇక్కడ చూస్తే మీకు ఖచ్చితంగా డౌట్ ఎక్కడ వస్తుందంటే, మీకు ఒకటి వైగాట్స్కి, పియాజే, బండూరా, కోల్బర్గ్ ఆప్షన్స్ ఇచ్చాడు. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం ఉంటే అది వైగాట్స్కి, ఓకే. అదే సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం ఉంటే పియాజే. కానీ ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం, ఇది ఆన్సర్ వచ్చేసి బండూరా. ఇలాంటి ప్రశ్నలే జాబులు పోగొడతాయి. ఇదంతా కూడా పుస్తకంలో ఉంది. నెక్స్ట్, భాషకు సంబంధించి శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రము. భాషకు సంబంధించి శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సింపుల్గా మీకు షార్ట్ కట్ కూడా చెప్పడం. ఫోన్లో మాట్లాడుతుంటే శబ్దం వస్తుంది, బ్లూటూత్ సరి చేసుకో అంటుంటాం. కాబట్టి ఆన్సర్ సింపుల్గా చూడకుండానే ఫోనాలజీ. శిశువు ఏ వయసు నిండిన తర్వాత నామవాచకాలను ఉపయోగిస్తాడు? శిశువు నామవాచకాలు అంటే తెలిసిన వాటిని పేరుతో పిలవడం, తెలిసిన వాటిని పేరుతో పిలిచడం. అమ్మ, ఆవు, ఆకలి అంటే అమ్మ పేరు పెట్టి పిలిచడం, పేరులోను పిలిచడం. బొమ్మ, కారు బొమ్మ, ఈ విధంగా. నాన్న అంటే పేరు పెట్టి పిలిచడం. అంటే 7 నెలలు నిండిన తర్వాత 17 నెలల, 18 నెలల, 6 నెలల, లేక 2 సంవత్సరాల అన్నప్పుడు 18 సంవత్సరాలు, 18 నెలలు వరకు గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ 18 నెలలు. నెక్స్ట్ ప్రశ్న, శిశువు ఏ వయసులో సాంప్రదాయ ఇంగితాలను, చూడండి పదం ఇంగితాలు అనలేడు, సంప్రదాయ ఇంగితాలు. పుస్తకంలో ఇంగితాలు, సంప్రదాయ ఇంగితాలు అంటే భాషకు బదులుగా ఉపయోగించేవి. భాషకు బదులుగా ఉపయోగించే వాటిని సైగలు అంటారు. మరి సాంప్రదాయ ఇంగితాలను ఏ వయసులో ఉపయోగిస్తారు? ఎవరు? పిల్లలు. అంటే చూసే 6 నుండి 8, 9 నుంచి 12, 6 నుండి 12 నెలల వయసు, 18 నుంచి 24. చూస్తే అన్ని అంశాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఆన్సర్ 9 నుండి 12 నెలల వయసులో శిశువు సంప్రదాయ ఇంగితాలను ఉపయోగిస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, క్రింది వారిలో శిశువుల భాషకు సంబంధించి ఆయా దశలకు సంబంధించి వయసుల పరంగా సరికాని చేత. పూర్వ భాషా దశ 0 నుంచి 4 అన్నాడు. ముద్దు పలుకుల దశ 4 నుండి 12 నెలలు అన్నాడు. శబ్ద అనుకరణ దశ 12 నుండి 18 నెలలు అన్నాడు. శబ్ద గ్రాహక దశ చూడండి 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు. మరి ఆన్సర్ చూసుకుంటే 5 నుండి 10 లేదా 12. 5 నుండి 10 లేదా 12 ఏది? శబ్ద గ్రాహక దశ. 5 నుండి 10 లేదా 12 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది తప్పుగా ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్, ఏ క్రీడలో పిల్లలు గదిలో ఏకాంతంగా ఆడుకుంటూ తమ వస్తువులను ఇతరులు తాకడానికి ఇష్టపడరు? ఒకటి సమాంతర క్రీడ, ఏకాంతర క్రీడ, సాంఘిక క్రీడ, సహకరణ క్రీడ. ఆన్సర్ ఏకాంతర క్రీడ. ఎందుకు ఆన్సర్ ఏకాంతర క్రీడ అంటే మీరు ఎగ్జామ్లో పెట్టరు, ఎందుకంటే ప్రశ్నలో కూడా ఏకాంతంగానే పదం ఉంది కాబట్టి ఆన్సర్ అది కాకపోయి ఉండొచ్చు అని ఇలా కూడా ఆలోచించి చదివినా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి
మీరందరూ కూడా క్లాసులు వినాలి. వింటే అక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాం. చాలా తక్కువ టైంలో 10 days కేటాయించండి. రోజుకు ఒక 3 hours కేటాయించి వెంటనే యాప్లో ఉన్న ప్రశ్నలు మరియు పుస్తకంలో ఉన్న ప్రశ్నలు క్లాస్ వింటూ, పుస్తకంలో క్లాస్ అండర్లైన్ చేసుకుంటూ, అక్కడ చెప్పినటువంటి షార్ట్ కట్ రాసుకుంటూ, ప్రశ్నలు చేస్తూ ముందుకు వెళ్ళండి. ఇది సక్సెస్కు ఒకటే ఒక ఫార్ములా. పూర్వ ముఠా దశగా పిలువబడని దశ. పూర్వ ముఠా దశగా పిలువని దశ. పూర్వ ముఠా దశ, పూర్వ పాఠశాల దశ, ప్రశ్నించే వయసు, అనుకరణ దశ. ఇది ఆన్సర్ సింపుల్గా చూడండి. ఎప్పుడే కానీ పూర్వ ముఠా దశ, పూర్వ పాఠశాల దశ, పూర్వ అనే పదం ఉన్నప్పుడు చూడండి, ఎప్పుడే కానీ బాగా గుర్తు. శైశవ దశ, ఉత్తర బాల దశ, పూర్వ బాల దశ. పూర్వ బాల దశకి ఎక్కువగా పాతోనే వాటి యొక్క మారు పేర్లు ఉంటాయి. కాబట్టి ఈ అనుకరణ దశ అనేటువంటిది ఇక్కడ ఆన్సర్, ఎందుకంటే పిలువబడని దశ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు తనకి ఇష్టమైన రీతిలో శబ్దాలు చేయడం మరియు పుట్టగానే ఏడవడం లాంటి లక్షణాలు కనిపించే దశ. చూడండి, శిశువు తనకి ఇష్టమైన రీతిలో శబ్దాలను చేయడం మరియు పుట్టగానే ఏడవడం దశ అన్నప్పుడు శబ్దగ్రాహక దశ, శబ్ద అనుకరణ దశ, ముద్దు పలకల దశ, ప్రాగ్ భాషా దశ. ప్రాగ్ భాషా దశ, దాన్నే పూర్వ భాషా దశ అంటారు. 0 నుంచి 4 నెలల వయసు ఉంటుంది. ఎందుకంటే ఏడవడం అనేటువంటివి మరియు శబ్దాలు చేయడం అనేటువంటిది 0 నుంచి 4. దీన్నే ప్రాగ్ భాషా దశ, పూర్వ భాషా దశ అంటారు. భాషలోని రకాలు 4 నేర్చుకొని వెళ్ళాలి మనం. నెక్స్ట్, కౌమార దశకు సంబంధించి సరికాని నిజం. ఇది వయోజన దశకు ప్రవేశ మార్గం. 100% కరెక్ట్. తల్లిదండ్రులకు భయాన్ని అభద్రతను కలిగించే దశ. తల్లిదండ్రులకు భయాన్ని, అభద్రతను అంటే శైశవ దశ కాదు, ఇది కౌమార దశ యొక్క లక్షణమే. మరియు ఉద్వేగ స్థిరత్వంతో కూడుకున్న దశ అన్నాడు. మరియు గుర్తింపు కోసం శోధించే దశ. అవును, గుర్తింపును కోరుకుంటాడు, కరెక్టే. ఉద్వేగ స్థిరత్వం కాదు ఉండాల్సింది ఇక్కడ, ఉద్వేగ అస్థిరత్వం. కోపం వస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. భయం వస్తుంది, తగ్గిపోతుంది. అంటే ఉద్వేగాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కౌమార దశలో. నెక్స్ట్ తీసుకుంటే, వ్యక్తి పూజా ప్రవర్తనను ఏ దశలో చూడవచ్చును? వ్యక్తి పూజా ప్రవర్తనను ఏ దశలో చూడవచ్చును? వ్యక్తి పూజ, అతడు ఇష్టపడడం, ఎక్కువగా అద్దంలో చూసుకోవడం, ఎక్కువగా తన అందం గురించి, వెంట్రుకల గురించి, కలర్ గురించి ఆలోచించడం సింపుల్గా కౌమార దశ కాదా? నెక్స్ట్, నమూనాలు, చార్టులు మరియు ద్వారా ఏ దశలోని పిల్లలకు పాఠ్యాంశాలు బోధించాలి? ఏ దశలోని పిల్లలకు అంటే ఇది పియాజేలో మనకు కనిపిస్తుంది మరియు మనకు దశల్లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మూర్త అంటే చూడగానే గుర్తుండడం, చూస్తేనే గుర్తుపట్టడం కాబట్టి మూర్త ప్రచాలక దశ ఆన్సర్. మూర్త ప్రచాలక దశ. అతివ్యాప్తం గల దశ. అతివ్యాప్తానికి మరొక పేరు మీకు తెలుసు, అతివ్యాప్తం, పరివ్యాప్తం, ఓవర్లాపింగ్ దశ అని ఒకే దశకు ఇవన్నీ పేర్లు. అతివ్యాప్తం, పరివ్యాప్తం, ఓవర్లాపింగ్ దశ, ఒకే దశకి ఇవన్నీ పేర్లు. ఆన్సర్ మీకు తెలుసు, యవ్వనారంభ దశ. ఆన్సర్ మీకు తెలుసు, యవ్వనారంభ దశ. వృద్ధాప్యంలో ఇది కనిపించును అంటే ఈ లక్షణం కనిపించును. వృద్ధాప్యంలో ఏ లక్షణం కనిపించును? చూడండి, సైనస్ ఇది సమస్య, ఇది ఆరోగ్య సమస్య. సెనిలిటీ, సెనైలిస్, సెఫిలిన్ అంటే ఆన్సర్ సెనిలిటీ. సెనిలిటీ అంటే మందకొడి, అంటే మెదడు జ్ఞాపశక్తి క్షీణించడం, అడిగింది అడగడం, పదే పదే అడగడం, చిన్నపిల్లలాగా చేష్టలు చేయడం, దాన్ని సెనిలిటీ అంటారు. అది వృద్ధాప్యంలో కనిపిస్తుంది. ఈ దశలో అహం కేంద్రీకృతం ఎక్కువ. అహం కేంద్రీకృతం ఎక్కువ. అహం కేంద్రం అంటే నాది, నేను, నా వస్తువులు, నా గురించి ఆలోచించాలి అనేటువంటిది. చూస్తే పూర్వ ప్రచాలక దశ, సంవేదన, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ మీకు తెలుసు, పూర్వ ప్రచాలక దశ. ఉద్వేగ కెథార్సిస్ ఇది ఉంది కాబట్టి ఉత్తర బాల్య దశ యొక్క లక్షణం మీకు తెలుసు. చూడండి ఒకసారి, ఇది ఉత్తర బాల్య దశ లక్షణం కాబట్టి దీని యొక్క అర్థం ఏమిటి అంటున్నాడు. ఉద్వేగాలను కావాలని అచేతనంలోకి నెట్టివేయడం అంటే మర్చిపోవడం, అంటే దమనం. రెండవది, ఉద్వేగాలను తెలిసి వారిపై నెట్టివేయడం, కోపం వచ్చినప్పుడు వేరే వాళ్ళపై నెట్టివేయడం, ఇది వేరే కాన్సెప్టు, రక్షక తంత్రాలకు సంబంధించిన కాన్సెప్టు. మరియు ఇబ్బంది పెట్టే సంఘటన నుంచి తప్పించుటకు వేరే కృత్యాలు చేసి ఉపశమనం పొందడం. కొందరు బాధ కలిగినప్పుడు పాటలు వినడం, మిత్రులతో మాట్లాడడం, డ్రాయింగ్ చేయడం, లేక నచ్చిన పని చేయడం, గార్డెనింగ్ చేయడం, పుస్తకాలు చదవడం, సినిమాకి వెళ్ళడం,
బంధువులు ఇంటికి వెళ్ళడం చేస్తారు. అంటే మర్చిపోవడానికి వేరే కృత్యాలు చేస్తే దానిని ఉద్వేగ కెథార్సిస్ అంటారు. ఇది మనకు ఉత్తర బాల్య దశ లక్షణం ఉంది కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఉద్వేగ కెథార్సిస్ ఏ దశ లక్షణం అన్నప్పుడు కూడా ఇబ్బంది పడతారు. నెక్స్ట్, ఉద్వేగాలను ఎదుర్కోలేక సంఘర్షణకు గురి కావడం. ఇది తప్పు. ఆన్సర్ ఇది. ఈ దశలోనే పిల్లలు ఉద్వేగాలను ప్రకటించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు. ఉద్వేగాలను ప్రకటించడంలో స్వీయ క్రమబద్ధతను పాటిస్తారంటే ఎక్కువ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. క్రమబద్ధత అంటే కంట్రోల్, స్వీయ అంటే సెల్ఫ్ కంట్రోల్. మరి ఏ దశ నుంచి ప్రారంభమవుతుంది? పూర్వ బాల్య, ఉత్తర బాల్య, అంకురోత్పత్తి దశ, శైశవ దశ. ఆన్సర్ ఉత్తర బాల్య దశ. ఆన్సర్ ఉత్తర బాల్య దశ. ఈ దశలోనే పిల్లలకు సంబంధించి వారు తప్పులు చేసిన పెద్దవారు చిన్నవారు కాబట్టి తప్పులు చేస్తారు. అది వారి యొక్క అవిధేయత అని పెద్దలు క్షమిస్తారు. చిన్నపిల్లలుగా తప్పు చేస్తారు, కొట్టడం తిట్టడం దేనికి అటువంటి అంశాన్ని. కాబట్టి ఇది ఏ దశ యొక్క లక్షణం అంటే పూర్వబాల్య దశ, ఉత్తర బాల్య దశ, పూర్వభాష దశ, శబ్దగ్రాహక దశ. ఆప్షన్ కూడా జాగ్రత్తగా చూడాలి మీరు. అది దశ ఇచ్చాడా, భాషల గురించి ఇచ్చాడా అంటే ఆన్సర్ ఇక్కడ. పెద్దలు తినేటప్పుడు చిన్నపిల్లలు వారికి రాకపోయినా సరే పెద్దవారికి వడ్డించే ప్రయత్నం చేయడం, వారిగా వడ్డించుకోవడం, వారే తినాలి అనుకోవడం లాంటి లక్షణాలు ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో కనిపిస్తాయి. ఎరిక్సన్ లేకుండా పరీక్షలో ప్రశ్నాపత్రం లేదు. 8x3 24 మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. దశలు, వయసు, లక్షణాలు మరియు సద్గుణాలు అంటే 8x4 36 ప్లస్ మారు పేర్లు నేర్చుకోవాలి. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చాలా సింపుల్గా ఇవ్వడం జరిగింది మనకు క్లాస్లో కనుక చూస్తే. ఇది ఏ దశ లక్షణం అంటే పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, పాఠశాల దశ. ఇది ఎరిక్సన్లో ఇచ్చినటువంటిది. ఉత్తర శైశవ దశ ఇది ఒక లక్షణం. మొదటి మనకు తెలుసు, నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందేహం, చొరవ చూపడం, తప్పు చేశామన్న భావన, శ్రమించడం, న్యూనతా భావం, మరి సాన్నిహిత్యం, ఏకాంతం, ఉత్పాదకత, స్తబ్దత, సమగ్రత, నిరాశ. ఇవి ఒక లక్షణాలు. మరి సద్గుణాలు ఉన్నాయి, వయసులు ఉన్నాయి, దశలు ఉన్నాయి. మరి దశలు లింకు చేస్తూ నేర్చుకోవాలి. మరి మీకు అందరికి తెలుసు, చాలామంది అడుగుతున్న ప్రశ్న, ఇది పుస్తకం అనేటువంటిది ఎలా కొనుక్కోవాలి అంటే చాలామందికి పేమెంట్ ఇష్యూలు వస్తున్నాయి. ఇది డిఎస్సికి నేరుగా ప్రిపేర్ అవుతున్న వారికి నేను ముందే చెప్తున్నాను. ఇప్పుడే కనుక మీరు డిఎస్సికి నేరుగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ క్లాసులు వినండి, ఈ పుస్తకం తీసుకోండి, ఆర్డర్ పెట్టుకోండి, మీకే వస్తుంది. దానిపైన మన యాప్ ఓపెన్ చేసి బై నౌ కానీ ఇంట్రెస్ట్ నౌ కానీ కొట్టే నేరుగా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. పుస్తకం కనుక అయితే అడ్రస్ అడుగుతుంది, మాకు అడ్రస్ వస్తుంది, 3 రోజుల్లో పుస్తకం వస్తుంది. లిస్ట్ మీకు యాప్లోనే పెడుతున్నాం. ఎవరైనా ప్రశ్న అడిగితే కూడా చాట్ బాక్స్లో మేము సమాధానం ఇస్తున్నాం. మరియు ఏపీ టెట్ ఇది బేస్, ఇది పెద్దది. ఏపీ టెట్ సైకాలజీ చాలా పెద్దది. దీంట్లో 50% మొత్తం మళ్ళీ డిఎస్సిలో ఉంటుంది. దీనికి సంబంధించిన పుస్తకం ఉంది. ఇది ఎక్కువ మంది కొంటున్నారు, ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఇది అవసరం కూడా. తెలంగాణకి సంబంధించి కూడా ఇక్కడ టెట్ క్లాసెస్ ఉన్నాయి. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కాస్త తేడా ఉంటుంది కాబట్టి అనవసరంగా ఎక్కువ చదువు ఎందుకు ఎవరు తెలంగాణ వాళ్ళు. సో డిప్రీడిఓ క్లాసులు, పిఈ పర్స్పెక్టివ్ క్లాసులు తెలంగాణ వారికి, మరియు టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉంది. మరి పరీక్షలు ఉచితంగా రాయాలనుకుంటే మన టెలిగ్రామ్ లింక్ అనేటువంటిది మీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మన యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వండి. మీకు ఏ అనుమానం ఉన్నా మన చాట్ బాక్స్లో మెసేజ్ చేయడం మర్చిపోద్దు, మేము వెంటనే స్పందిస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆల్ ద బెస్ట్.